ఇండియా యొక్క ఈస్టర్న్ హిమాలయాల్లో దాగి ఉన్న ఈ ప్రదేశం ఇండియా యొక్క అన్ని రాష్ట్రాల్లో అతి చిన్న రాష్ట్రం అని పిలువబడే సిక్కిం. ఫస్ట్ పాయింట్ 10:30 అయింది, లంచ్ చేయడానికి ఆగాం. చూడాలి మరి పైకి ఎక్కి కొద్ది ఎలాగుంటుందో. సిక్కిం యొక్క ఉత్తర ప్రాంతం మొత్తం అత్యంత ఎత్తైన హిమాలయాల్లో దాగి ఉంది. ఈ ప్రాంత లోయల మధ్య ఉన్న చిన్న గ్రామం నవంబర్ నుండి ఏప్రిల్ వరకు మంచుతో కప్పబడి ఉంటుంది. గ్లేషియర్స్ కరిగిన నదులు, జలపాతాలు అన్నీ కలిసి ఈ గ్రామాల అందాన్ని మరింత రెట్టింపు చేస్తాయి. అటువంటి ప్రాంతాన్నే ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాం. నార్త్ సిక్కింలో ఫేమస్ ఏరియా అని పిలువబడే లాచుంగ్. నార్త్ సిక్కిం ట్రిప్ విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుండి అయితే స్టార్ట్ అయింది. ట్రైన్ నెంబర్ 15929 న్యూ టిన్సుకియా ఎక్స్ప్రెస్. సిలిగురి దగ్గర ఉన్న న్యూ జల్పాయిగురికి రీచ్ అవ్వాలి. యాక్చువల్ జర్నీ వచ్చేసి 25 గంటలు, బట్ 3 అవర్స్ ట్రైన్ లేట్ అవ్వడం వల్ల టోటల్ 28 గంటల జర్నీ అయింది న్యూ జల్పాయిగురికి రీచ్ అయ్యేసరికి. నేను యాక్చువల్లీ టూరిస్ట్ ప్యాకేజ్లో తీసుకున్నా. షేరింగ్లో న్యూ జల్పాయిగురి స్టేషన్ నుండి రిటర్న్ సిలిగురి వరకు 8,000 ఛార్జ్ చేశారు. టోటల్ 8 days, అందులో ఫుడ్, బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడ్. ఇంకా సిక్కిం స్టేట్ గురించి తెలిసిందే కదా, ఇండియాలోనే క్లీనెస్ట్, పంక్చువల్ అండ్ సేఫెస్ట్ స్టేట్ ఏమైనా ఉందంటే అది సిక్కిమే. నెక్స్ట్ డే మార్నింగ్ నార్త్ సిక్కింకి అయితే స్టార్ట్ అయ్యాము. టోటల్ 7 hours జర్నీ, మొత్తం ఘాట్ సెక్షనే. గ్యాంగ్టాక్ నుంచి నార్త్ సిక్కింకి వెళ్తున్న దారిలో ఫస్ట్ పాయింట్ ఇదే, 7 Sisters. పైన చూస్తున్నారు కదా, ఇది 7 branches నుంచి పడుతుంది అనమాట. యాక్చువల్గా మనకి 3 కనిపిస్తాయి, బట్ 7 branches నుంచి పడుతుంది. అదే ఈ వాటర్ ఫాల్ యొక్క హైలైట్. మీరు ఇంకా లాచుంగ్ వెళ్ళే దగ్గరికి దగ్గర 200 నుంచి 250 వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి. అవన్నీ చోట్ల ఆగి వెళ్ళాలనుకుంటే 2 రోజులు పడుతుంది లాచుంగ్ రీచ్ అయ్యేటప్పటికి. సో అందు గురించి అవన్నీ చూసుకుంటూ మెయిన్ వాటర్ ఫాల్స్ ఉంటాయి. అమితాబ్ బచ్చన్ వాటర్ ఫాల్ ఒకటి ఉంటుంది ముందున, అది ఇంకో 2 వాటర్ ఫాల్స్ ఉంటాయి. అవి చూసుకొని మనం లాచుంగ్ రీచ్ అయిపోవచ్చు. కొద్దిగా ఏజ్డ్ పీపుల్ ఉంటే వెళ్ళొద్దు, ఎందుకంటే హై ఆల్టిట్యూడ్ లొకేషన్స్ కదా. రూట్స్ కూడా కొద్దిగా అడ్వెంచరస్గా ఉంటాయి, సో అవాయిడ్ చేస్తేనే బెస్ట్ ఏజ్డ్ పర్సన్స్. గ్యాంగ్టాక్ నుండి ప్రారంభమయ్యే ఈ ప్రయాణం ఎన్నో మలుపులు ఉన్న పర్వత మార్గాలు దాటి వెళ్ళే కొద్దీ ప్రకృతి అందాలని కొత్త కోణంలో చూపిస్తుంది. వెళ్తున్న కొద్దీ మేఘాలను దాటి పైకి వెళ్తున్నట్లు అనిపిస్తుంది. ఎంతో ప్రశాంతంగా ప్రవహించే తీస్తా నది ఈ లోయల గుండా ప్రవహించే శబ్దం విన్నప్పుడు ఏదో తెలియని అనుభూతి. వర్షం బాగా పడుతుందండి నార్త్ సిక్కింకి వెళ్ళి దారి మొత్తం. బాగానే ఉంది, కానీ ఫస్ట్ పాయింట్ 10:30 అయింది, లంచ్ చేయడానికి ఆగాం. చూడాలి మరి పైకి ఎక్కి కొద్ది ఎలాగుంటుందో. ఫస్ట్ టైం కొద్దిగా తిప్పుతున్నట్టుంది కడుపులో. అమ్మ ఎన్ని కొండలు ఎక్కి దిగినా ఇలా ఉండేది కాదు, కానీ ఎందుకో ఈసారి తేడా కొడుతుంది. ఫుడ్ ప్యాకేజ్లో ఇంక్లూడ్ కాబట్టి ఈ రోజు నా లంచ్ ఇదే. కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, బాగానే ఉంది. ఈ రోడ్స్ అన్నీ బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్స్ వాళ్ళ అండర్లో కన్స్ట్రక్షన్ అవుతాయి, అంటే మ్యాక్సిమం ఆర్మీ వాళ్ళ అండర్లోనే ఉంటాయన్నమాట. అప్పుడప్పుడు నది తాకిడికి కొన్ని ఏరియాస్లో రోడ్స్ కొట్టుకుని పోతాయి. ఆ టైంలో చాలా త్వరగా ఆర్మీ వాళ్ళు మెటల్ బ్రిడ్జెస్ని తయారు చేస్తారు. వర్షాకాలంలో ఈ ఏరియాలో ఎక్కువగా ల్యాండ్ స్లైడ్స్ కూడా అవుతూ ఉంటాయి. వాటిని కూడా ఆర్మీ వాళ్ళు క్లియర్ చేస్తూ ఉంటారు. నార్త్ సిక్కింకి వెళ్ళాలంటే పర్మిట్స్ చాలా అవసరం, అవి కూడా ప్యాకేజ్లో ఇంక్లూడే. వెహికల్లో ఉన్న వాళ్ళందరి పర్మిట్స్ ఇక్కడ చెక్ చేస్తారు. ఫారినర్స్కి కొన్ని ఏరియాస్ వరకు మాత్రమే పర్మిట్స్ ఇస్తారు, బార్డర్ ఏరియాస్లోకి పర్మిషన్ ఇవ్వరు. నిజంగా ఈ నార్త్ సిక్కిం జర్నీలో ఆ పర్వతాలని, జలపాతాలని, మేఘాలని చూసినప్పుడు ఏదో కొత్త ప్రపంచంలోకి ఒకేసారి వెళ్తున్నట్లు అనిపిస్తుంది. కొత్తగా చూసేవాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ ప్లేస్ ఒక అద్భుతంగా కనిపిస్తుంది. లాచింగ్కి దగ్గర అయ్యే కొద్దీ విజువల్స్ ఇంకా ఎక్సలెంట్గా కనిపిస్తాయి.
పేరుకి తగ్గట్టే వాటర్ ఫాల్ కూడా సూపర్ ఉందండి ఇది. జస్ట్ లాంచింగ్కి 10 కిలోమీటర్ల ముందు. లాంచింగ్ రీచ్ అయ్యేటప్పటికి దాదాపు మనం 9,000 అడుగులు ఎత్తుకు రీచ్ అవుతాం. నెక్స్ట్ అక్టోబర్ మిడ్ నుండి స్నోఫాల్ స్టార్ట్ అవుతుంది ఈ ఏరియాలో. ఫైనల్గా లాంచింగ్ రీచ్ అయ్యాం. మాకు ఈ హోమ్ స్టేలో రూమ్ ఇచ్చారు. హోమ్ స్టే చాలా బాగుంది, మొత్తం వుడెన్ స్ట్రక్చర్. ఇది మా రూమ్ నుండి వ్యూ ఎలా ఉంది? ఈ కనిపిస్తున్న కొండలన్నీ ఇంకో నెల రోజుల్లో మంచుతో నిండిపోతాయి. ఈవినింగ్ అయ్యింది, అలా ఒక వాకింగ్ వెళ్తున్నా. చలి మామూలుగా లేదురా బాబు. లాంచింగ్లో భయంకరంగా ఉన్నాయి మౌంటైన్స్ అన్నీ. ఇక్కడ ఫుల్ చలి. ఇది టూరిజం ఎక్కువగా ఉన్న ఏరియా కాబట్టి హోమ్ స్టేస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఇక లాచింగ్ టౌన్ గురించి చూసుకున్నట్లయితే హిమాలయాల ఒడిలో దాగి ఉన్న అపురూప రత్నం అనే చెప్పుకోవచ్చు. మంచుతో కప్పబడి ఉన్న పర్వత శిఖరాలు, నీలిరంగు ఆకాశం కింద మెరిసే లోయలు, ఇవి ఇక్కడ ప్రతి క్షణాన్ని జీవితాంతం గుర్తుండిపోయేలా చేస్తాయి. వసంతకాలంలో ఇక్కడ పూలతో పూసే లోయలు ఫ్లవర్ వ్యాలీగా మారి సందర్శకులను ఆకట్టుకుంటాయి. చిన్న లోయ అని అర్థం వచ్చే ఈ గ్రామం గుండా తీస్తా నది ప్రవాహం కూడా ఒక టూరిస్ట్ అట్రాక్షన్గా ఉంటుంది. ఫైనల్గా గ్యాంగ్టాక్ నుండి లాంచింగ్ వరకు సాగిన ఒక రోజు నా ప్రయాణం ఎలా ఉంది? మీ వాల్యుబుల్ కమెంట్స్ కోసం ఎదురు చూస్తున్నా. ప్రతి కమెంట్కి రిప్లై ఇస్తా. అలాగే లైక్, హైప్ కూడా కొట్టడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోస్లో 0 పాయింట్, యుమ్తాంగ్ వ్యాలీ, సాంగ్లా ఫూ లేక్ విజువల్స్ అయితే ఎక్సలెంట్గా వచ్చాయి, అస్సలు మిస్ అవ్వద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.